అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలేక కాకపోతే ఎట్లా చూస్తారు? నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అయింది, నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రమైంది. 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తనే పోతాడా? గడపారలేక పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, తెచ్చిందైతే ఏం లేదు, పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయి తన గిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయి కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్లు. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా మొన్ననే కదా, ఎక్కువ రోజులు కూడా కాలే, మీ వియంకుడు మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది. మీరు అధికారంలోకి రాగానే మీ వియంకుడి కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని. మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది, ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో 3 ఇంతలు పెరిగింది. పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట, ఇంకొద్దిగా యువతలకు వస్తుందేమో. 2000 ఎకరాలు కొన్నాడు 4th సిటీ దగ్గర. మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే 4th సిటీ దాకా 2000 ఎకరాలు వీళ్ళ బినామీలు, వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. 10 లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి 1137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది, నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది, నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది, తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది, నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి, నీ ఇల్లు 3 ఇంతలు పెరుగుతుంది. కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది, దివాలా అయిపోతుంది. ఎట్లయితుంది మరి ఇది? అందుకే మేము అంటున్నాం, ఈ సీక్రెట్ ఏందో చెప్పండి మాకు కూడా, రాష్ట్రానికి చెప్పండి. మీ అన్నదమ్ములు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు. ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున? అవి కూడా బయట పెట్టు. తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా, అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా, ఖచ్చితంగా చెప్పాలి.